అవునా రారా మనం అట్టేనే పెద్ద బోగు వేసుకోవాలరా. ఎవరు ఒకరు ఉంటారు మనం పెట్టుకుంటారా లేదురా వాళ్ళ ఇంట్లో మొక్కలు కాదురా మన టాటర్తో దూలినారు నేను చూసినానా. అవునా తొందరగా రారా, ఎవరన్నా చూస్తే మనల్ని దొంగలు అనుకుంటారు. మెల్లగా ఎత్తుకుని వెళ్ళిపోవాలి మనం, సరేనా? ఎవరిని వస్తారని చూస్తా ఉండి రాగానే నాకు చెప్పా. నాకు గన్నెత్తారా భయపెట్టబాగా, నీకంటే కూడా నాకు నేను చూస్తుండ్రా. నువ్వు చూడు రాయితే ఎత్తుకొని వచ్చి ఎట్టా బోకి ఒక రెండు సంపాదించేసాము మొక్కలు మన ఇద్దరం. మరి ఇంకెట్టయినా మంది పెద్ద బోగవ బాగా 10 ఏళ్ళకే బోగేసేసినారా. అన్ని వాళ్ళేళ్ళకా చెట్లు బలి వేస్తున్నారు. ఆమెగా మా చెట్టు హైదరాబాద్ నుంచి కొనుక్కొచ్చిందంట. ఆ చెట్లన్నీ కొనుక్కున్నాం కాదురా, అవి కొనుక్కొచ్చిన టిక్ చూపిస్తలా. మనం ఆ పని చేద్దాం, ఆ చెట్టుకి మనం విజయం పెట్టేసుకున్నావా. వాళ్ళు ఇప్పుడే ముగ్గేసి కొడుకుని నిద్రపోయినట్టుంటారు. బోక్కి వాళ్ళు తెల్లారుదామని లేస్తారు 4 గంటలకి. 1 గంట ఇళ్ళ లేరు ఎవరు. అది మిద్ది మీద పెట్టి రోజు నీళ్ళు పోసేసుకొని పూలు పోస్తాయి. నీకు చెప్పాను ఒకటా, భోగి పండుగ రోజు ఏ దొంగతనం చేసి వాళ్ళు ఎన్ని తిట్టుకున్నా కూడా మనకు తగలవంట. మా అవ్వలు చెప్పినారు. అయితే మొదలైదు ఎవరు తగలరా. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఉందా జాగ్రత్త పట్టుకోరా. ఆ మనిషి లేచి పొద్దున లేచి తిట్టుకుంటుందా, నాకేం తిట్లు తగలలే. ఈ చెట్టుని పెంచి ఆ మనిషి ముందర పూలు అల్లుకొని పెట్టుకొని ఆ మనిషికి చెప్పి ఒరే ఏడు కూడా బోక్కని చెత్తేసుకున్నారు. ఎంతో మనకు వద్దులేనైనా లేట్ వేస్తున్నారు. ఒక్క ఊరికి బోగులు ఎట్ట వస్తున్నారా, మనం తెచ్చుకోలేకపోయినావునైనా. మరి పావనా ఈ సోఫా ఎవరు రెడేసుకున్నారు, బోక్కని ఎత్తుకు వేసేద్దామా. నాకు గన్నెత్తారా కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. అవునా ఈ సోఫా ఎవరు రెడేసుకున్నారు, బోక్కని ఎత్తుకు వేసేద్దామా. లేచి తెలికి వేసేద్దాం లేపదా మన ఇంటికాడ ఏమోనైనా మరి బరువు ఉండదునా చిన్నగా వాళ్ళు వేస్తారు. వాళ్ళ కోసం ఎత్తు పెట్టుకోనుకుంటున్నారు. మన ఇంట్లో పెద్దమంటే ఇయ్యాల ఇమ్మనైనా ఇమ్మనైనా ఎంత బరువు ఉంది నాయన ఇదంట. మా అమ్మ ఇది ఎంత బరువు ఉందా. ఇద్దరు లేస్తాలు తగలబెట్టేయాలి నేనే, లేదంటే పొద్దున్నే గొడవలకు వచ్చేస్తారా. మనకు తెలవదని చెప్దాం. బోగు నీరసం వస్తుందిరా మనక. దీని దగ్గరకు బావాలన్నా కదా. ఈ చెట్టు జాంకాయలు కాస్తాయి, సన్నకాయ. వాళ్ళు సాయంత్రం కూడా ఇంట్లో జాంకాయ కోసుకుని అన్నారు నాయన. జాంకాయ కూడా లేదు మా కాదురా, నీకు చూపిస్తారా. రేపు దూరం తెల్లగా కనబడుతుందా. కనబడుతుందా అది పోయినాయినా. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा అగొక్క అడిగి పైకి ఇంకా పైన పగలు కొట్టుకుందామా. పగలు తిందామా. తినువా. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు
మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఊళ్ళో జాంకాయ దబ్బిమంటే టేదంటారు, అన్ని కాయలు లేదంటారా. ఒరే కొనుక్కున్న కాయ కంటే కొట్టేసిన కాయ బలి తీయగా ఉంటదిరా. అవునవును, తిను నువ్వే. వస్తుంది నువ్వే తిను. తింటరా బాగా. నాకు వద్దులే, నువ్వే తిను. వాళ్ళందరూ పొద్దున్న తిట్టుకుంటారా నిన్ను. భోగి పండుగ రోజు ఏం చుట్టూ వాళ్ళు 4 క్లాసులు ఏం తగలవు. మంటేసుకున్నారా వాళ్ళ వేర్లు మన వేర్లు 2 పోతున్నాయిరా. ఇష్టం ఇంకొకరి టేస్ట్ ఇంటే పోయిందేమోనైనా తగ్గిపోద్దులే. వాళ్ళు నిద్రలేస్తే ఇది కాలిపోయా మనం గుమ్ముకున్నాం. రేపు పవనా ఎట్లా భోగి పండుగ రానే వచ్చింది. సోఫా స్వాహ, స్వాహ, చెట్టు స్వాహ, స్వాహ, ఆ మొక్కల స్వాహ, స్వాహ, జాంకాయ స్వాహ, స్వాహ, అన్ని స్వాహ. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.